మనందరం విన్నాం కదా, మాసిక ఋతుస్రావం సమయంలో స్త్రీలపై ఎన్నో నిషేధాలు ఉంటాయని. కానీ నిజమేంటంటే అదే సమయంలో నారి ఆధ్యాత్మిక శక్తి అత్యంత సజీవంగా మేల్కుంటుంది. ఇది బలహీనత కాదు, ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుత వరం. ఈ సమయం శుద్ధీకరణ సమయం. శరీరం టాక్సిన్స్ను బయటకు పంపి కొత్త శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మహిళల్లో అంతర్దృష్టి, సృజనాత్మకత, ఆత్మజ్ఞానం మరింత బలంగా ప్రదర్శిస్తాయి. ప్రాచీన నాగరికతలు మహిళలను చంద్రుని కూతుళ్ళు అని పిలిచాయి. ఎందుకంటే చంద్రుడు తగ్గి పెరిగినట్లే స్త్రీ శరీరం కూడా ప్రకృతి లయను అనుసరిస్తుంది. విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. ఈ రోజుల్లో మహిళల మెదడు వేరుగా పనిచేస్తోంది. ఇంట్యూషన్, లోపలి అవగాహన మరింత స్పష్టమవుతాయి. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఈ సమయంలో మనసు బయట ప్రపంచం నుండి లోపలికి మళ్ళుతుంది. ధ్యానం, ప్రార్థన, మౌనం ఈ రోజుల్లో అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. శరీరం శుద్ధి చెందుతున్నట్టే ఆత్మ కూడా పునరుజ్జీవిస్తుంది. ఇది నిజంగా ఒక ఇన్నర్ రీసెట్ బటన్. ప్రతి మహిళ ఈ రోజుల్లో కొద్దిసేపు తనలోకి మళ్ళితే తనలోని దేవీ శక్తిని స్పష్టంగా అనుభవించగలదు. ఇది కేవలం పీరియడ్స్ టైం కాదు, ఇది పవర్ టైం. తదుపరి మాసిక చక్రం వచ్చినప్పుడు దానిని బలహీనతగా చూడకండి. ఇది ప్రకృతి మీకు గుర్తుచేసే ఆ క్షణం మీరు ఎంత అద్భుతమైన వారో, ఎంత శక్తివంతులో.